టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్ పాక్ జట్లు ఈరోజు తలపడబోతున్నాయి. కాగా పహల్గామ్ ఘటన తర్వాత భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు మ్యాచ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా లేదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది ఈ ప్రశ్నకు సంబంధించి ఇరు జట్ల కెప్టెన్లు నిన్న స్పందించారు. ఇంకా టైం ఉంది కదా, టాస్ వేసే సమయానికి చూడండి అని సూర్య ఆన్సర్ ఇచ్చారు. అటు పాక్ కెప్టెన్ అఘా కూడా దాని గురించి రేపు చూద్దామని కూడా అన్నారు. భారత పాకిస్తాన్ మ్యాచ్పై నీళ్లు కమ్ముకున్నాయి. హై వోల్టేజ్ పోరుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం 70% కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయితే, కనీసం 5 ఓవర్లు కూడా జరగకపోతే పరిస్థితి ఏంటనే దానిపై ఇప్పుడు సర్వక్త నెలకొంది. ఇలా జరిగితే గనక చెరొక పాయింట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఐసీసీ నిబంధనల ప్రకారం టీ20 మ్యాచ్లో ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల చొప్పున బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రతికూల వాతావరణం కారణంగా కనీసం 5 ఓవర్లకు కూడా ఆట కూడా సాగకపోతే, అలా సాధ్యపడకపోతే మ్యాచ్ను ఫలితం లేదు కాబట్టి నో రిజల్ట్గా ప్రకటిస్తారు. ఈ టోర్నీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్లకు రిజర్వ్ డే సౌకర్యం కూడా లేదు. దీంతో మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరొక పాయింట్ ఇచ్చేస్తారు. మ్యాచ్ భవితవ్యం పూర్తిగా వాతావరణంపైనే ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్ కోసం భారీగానే ఎదురు చూస్తున్నారు. అంచనాలు దాదాపుగానే భారత్కి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ క్రికెట్ మ్యాచ్ చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే మ్యాచ్ ఆడమని చెప్పినటువంటి పాకిస్తాన్ భారత్తో మ్యాచ్ ఆడతామని చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే 70% వర్షానికి ఆటంకం ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ప్రధానంగా భారత్కు సంబంధించి డేరింగ్ అండ్ డాషింగ్ సిక్సర్స్ శర్మగా పిలిచే అభిషేక్ శర్మ మ్యాచ్ ఆడబోతున్నాడు. సో తనకు సంబంధించి సూర్య నిన్న ఒక క్లారిటీ ఇచ్చాడు. సో తన్ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు, కనీసం 6 ఓవర్లైనా ఉండు అభిషేక్ ప్లీజ్ అంటూ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్వీట్లు చేస్తున్నారు. నిజంగా అదే జరిగితే కనుక సూపర్ డూపర్ హిట్గా మ్యాచ్ ఉండబోతుంది. సో ఎందుకంటే ఆ స్థాయిలో బ్యాట్ చేస్తాడు తను. సో ఇండియా టీం పటిష్టంగానే ఉంది. గత రిజల్ట్స్ చూసుకుంటే దాదాపుగా 8 మ్యాచ్లు పాకిస్తాన్ ఇండియా ఆడినటువంటి సందర్భాలు, అందులో భారత్ అత్యధికంగా ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. అందులో 7 విజయాలు సాధించింది. సో ఇది కూడా సెంటిమెంట్గా భావిస్తున్నారు. అలాగే ఇంకొక సెంటిమెంట్, జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం, అది కూడా ఒక సంకేతంగా చెప్తున్నారు. సో దానికి సంబంధించి కూడా ఇండియా గెలవబోతుందనేటువంటి సంకేతం స్పష్టంగా ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈసారి కూడా కప్పు మందే అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా అలాగే జరగడానికి అవకాశాలు ఎక్కువ, మనం కూడా అదే కోరుకుందాం. ఇంకొక అంశం చూసుకుంటే స్పిన్నర్లతో ఎక్కువగా మ్యాచ్లో దిగబోతున్నారు. సో అక్కడ తారిక్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ స్పిన్నర్పై ఇప్పటికే చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తన బౌలింగ్పై రికీ పాంటింగ్ లాగా కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో తన బౌలింగ్ని ఎదుర్కోవడం ప్రాక్టీస్ చేశారు. ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. ఇవన్నీ కూడా భారత్కు ప్లస్. సో ఎక్కడ కూడా భారత్ తగ్గే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా గెలవబోతుంది. శివతాండవాన్ని ఆడబోతుందని చెప్పొచ్చు ఖచ్చితంగా.